కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. 47 డివిజన్లో జరిగిన ప్రజా దర్బార్ లో మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను అందుకున్నారు. ఇళ్ల స్థలాలతో పాటు పెన్షన్ కు సంబంధించిన అర్జీలు వచ్చినట్లు వివరించారు. కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి స్పాట్లను పరిష్కరించినట్లు వివరించారు. మిగిలిన వాటిని కూడా మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రజా దర్బార్ పేరుతో మంత్రి పొంగూరు నారాయణ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. సిటీని 4 క్లస్టర్స్ గా విభజించి ఒక్కో క్లస్టర్ ను ఒక్కో అదనపు కమిషనర్ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామో బాధితులకు ఫోన్ చేసి చెప్పడంతో పాటు దాన్ని పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పెద్ద నగరాలకు పరిమితమైన ఎండ్ రోడ్లు మంత్రి నారాయణ సహకారంతో నెలల్లో వేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి మంత్రి పెద్దపీట వేస్తున్నారని, ఇలాంటి ప్రజానాయకుడిని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గతంలో చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్, కార్పొరేషన్ అధికారులు, డివిజన్ అధ్యక్షులు గండవరం నాని, గండవరం విశాలక్ష్మి, సునా, కుముద మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. జరిగింది. ఈరోజు ఇప్పుడు అడిషనల్ కమిషనర్ గారు చెప్పారు, ఎక్కువ ఇళ్ళు, హౌస్ సైట్స్, పెన్షన్స్ వచ్చినాయని. అవన్నీ కూడా పరిష్కరించేదానికి అడిషనల్ కమిషనర్ గారు నాని, మన నారాయణ గారు, మంత్రి నారాయణ గారి నాయకత్వంలో ఇదంతా చేసేదానికి సిద్ధం. కాబట్టి ప్రజా దర్బార్ అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు. మన మంత్రివర్యులు, మన నాయకుడు పొంగూరు నారాయణ గారు ఒక ఆలోచన చేశారు. ప్రజలు మన చుట్టూ తిరగకూడదు, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మీ సమస్య ఏదో తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో నారాయణ గారు పెట్టినటువంటి ఒక్క గొప్ప పథకమే ఈ ప్రజా దర్బార్. టౌన్ని 4 భాగాలుగా చేశారు. ఒక్కొక్క అడిషనల్ కమిషనర్కి 7 వార్డులు ఇచ్చారు. అంటే ఎవరికి భారం లేకుండా తిరిగి ఏ అప్లికేషన్ వస్తాయో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి, ఈ పని మీకు ఇన్ని రోజులు అవద్ది, ఈ పని కాదు అని నారాయణ గారు వీళ్ళకి ముందుగానే చెప్పారు. ఒకవేళ పని కాకుండా ముందే చెప్పండి, వాళ్ళు తిప్పుకోవద్దు అని. అది చాలా మంచి పద్ధతి. ఈరోజు నారాయణ గారు ఇవే కాకుండా తనని ఈ ప్రజలు 74,000 మెజార్టీతో గెలిపించి ప్రజానేకానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే వాకిట్లో చూశాను, ఎండ్ రోడ్. ఇవి విశాఖపట్నం, బాంబే ఆ తరహాలో ఉంటాయి. అటువంటిది నెల్లూరులో దాన్ని ప్రవేశపెట్టిన ఘనత మన నారాయణ గారిది. ఈరోజు టిట్కో ఇళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 24 గంటల సంఘం నుంచి వాటరు, అదే రకంగా అన్ని స్కూళ్ళు రిపేర్లు చేయడం కోట్లు పెట్టి, అదే రకంగా చెట్లు వార్డుల్లో అనేక పథకాలు, అదే రకంగా కార్యకర్తల సంక్షేమం, ఇవన్నీ కూడా నారాయణ గారు చేసినట్టు నాకు తెలిసి 40 ఏళ్ళలో ఏ మంత్రి రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి నేను చూడలేదు. అటువంటి మంత్రి నారాయణ గారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నారాయణ గారు ఈరోజు ప్రజా దర్బార్ పెట్టడం అభినందనీయం. వారి నాయకత్వంలో పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. వారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ నారాయణ గారికి ఉండాలి. నారాయణ గారు ఆశీస్సులు ప్రజలకు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైతే మీరు ఇచ్చారో అర్జీలు, వాటిలో ఏ అయితే అవుతాయో అవన్నీ చూసి నారాయణ గారు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. వారి తరఫున అడిషనల్ కమిషనర్ గారు కానీ నాని గారు మీకు ఫోన్ చేసి కూడా చెప్తారు. దీన్ని సద్వినియోగం చేసుకోమని కూడా ప్రజలను కోరుతున్నా. ఇంతటి మంచి కార్యక్రమాన్ని పెట్టిన నారాయణ గారికి చేతులైతే నమస్కరిస్తున్నాను.